తెలంగాణలో ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ పై సిఐడి విచారణకు ఆదేశించారు డీజీపీ అనురాగ్ శర్మ. అయితే ఈ నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పేపర్ లీకేజ్ జరగలేదని సాక్షాత్తు మంత్రి ప్రకటించాక ఇప్పుడు సిఐడి విచారణ దేనికి? అసలు ఎంసెట్ 2 పేపర్ లీక్ అయిందా లేదా? సార్, ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ పై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అంటే లీకేజ్ అయింది కాలేదు అని. కాకపోతే ఇప్పుడు సిఐడి విచారణకు ఆదేశించారు. మరి దీనిపైన ఇది ఎంసెట్ అనేది లక్షలాది మంది బిడ్డల జీవితాలకు సంబంధించింది కనుక మీడియాకు కూడా కొంత సంయమనం పాటిస్తూ ఊహాగానాలతో మనం హడావుడి చేయకూడదు. కానీ ఈ హడావుడి మనం చేయకూడదు. కానీ ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి అంశం మాత్రం కన్ఫ్యూజన్కు దారితీస్తుంది. నిన్న మా విద్యాశాఖ మంత్రి గారి స్టేట్మెంట్ ఇవాళ పత్రికల్లో వచ్చింది, ఎంసెట్ పేపర్ లీక్ కాలేదు అని. మరి ఇవాళ ఎంసెట్ కన్వీనర్ కమిషనర్ను కలిశారు, సిఐడి విచారణకు ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. పేపరే లీక్ కాలేదు అని విద్యామంత్రి అన్నప్పుడు మరి లీక్ కాని దానిపైన విచారణ ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి మంత్రి గారు లీక్ కాలేదు అని ప్రకటించాక సిఐడి విచారణ జరిపి ఏమని తెలుస్తుంది? లేదు మంత్రి గారు తప్పు, నిజంగానే లీక్ అయిందని తేల్చగలుగుతుందా? మరి మంత్రి గారు ముందే ఒక విచారణా సంస్థ విచారణకు ఆదేశించే ముందు ఒక ప్రకటన ప్రభుత్వం తరఫున రావడం అంటే ఒక రకంగా ఇన్వెస్టిగేషన్ ప్రియంప్ట్ చేసినట్లు. అందువల్ల ఎప్పుడు కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేసే ముందు గవర్నమెంట్ ఒక కంక్లూజన్కి వచ్చి ఇన్వెస్టిగేషన్కి ఆదేశిస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. మంత్రి గారి స్టేట్మెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రియంప్ట్ చేసేదిగా, ఇన్వెస్టిగేషన్లో మీరు ఇది తేల్చండి అని చెప్పినట్టుగా ఉంది. లీకే కాలేదు అని అన్న తర్వాత ఇక మళ్ళీ విచారణ ఎందుకు? విచారణ జరిపి తేల్చేది ఏముంటుంది? మరోవైపు సమగ్ర విచారణ జరుపుతామంటున్నారు. లీకే కాలేదని మీకు అభిప్రాయం వచ్చినప్పుడు సమగ్ర విచారణ దేని కొరకు? ఇంత గందరగోళం ఎందుకు ప్రభుత్వంలో? నిజంగానే ఆరోపణలు ఉంటే, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటే మీరు విచారణకు ఆదేశించండి, ప్రజలకు చెప్పండి దీనిపైన విచారణకు ఆదేశించామని. అందువల్ల ఈ గందరగోళం మీద ఒకవైపు లీక్ కాలేదు, మళ్ళీ వెంటనే సమగ్ర విచారణ ఆదేశిస్తాం, ఇది విద్యామంత్రి ప్రకటన. మళ్ళీ ఎంసెట్ కన్వీనర్ కమిషనర్ కలుస్తాడు, కమిషనర్ సిఐడి విచారణకు ఆదేశిస్తాడు. సిఐడి విచారణ చేసి ఏం తేల్చుతుందో ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఒక ప్రజల జీవితాలకు సంబంధించిన అంశం ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏనాడు ఎంసెట్కి ఇట్లాంటి గతి పెట్టిన చూడలేదు. మరి తెలంగాణ వచ్చాక మనం రీఇన్వెంట్ చేసుకుంటున్నాం తెలంగాణను. ఎంసెట్ని కూడా రీఇన్వెంట్ చేసుకుని ఈ స్థాయికి ఏమైనా పట్టుకొస్తున్నామా? ఇప్పటికే నీట్ పైన జరుగుతున్న వాదనలో పదే సుప్రీంకోర్టు చేస్తున్నది ఏంటంటే రాష్ట్రాల స్థాయిలో మెడికల్ ఎంట్రన్స్ ఇష్టం వచ్చినట్టుగా జరుపుతున్నారు. అందుకొరకు ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది. దీనివల్ల నాసిరకం వాళ్ళు డాక్టర్లుగా మారుతున్నారు. అందుకే నీట్ పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాలాంటి వాళ్ళు రాష్ట్రాలకు హక్కులు ఉండవా అని వాదించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక ఎగ్జామ్ పెట్టే కెపాసిటీ లేదా అని వాదించాను నేనే. మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఒక్కోసారి ఆవేదన కలుగుతుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల విషయంలో ఎంత పకడ్బందీగా ఉండాలి అనేది ఒక కీలకమైన అంశం. ఎందుకంటే ఇది ఒక పెద్ద మాఫియా మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడిసిన్ ఎంట్రన్స్లో కూడా చూసాం. సో ఇది ప్రతిసారి జరుగుతుంది. అందువల్ల ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇంకో గందరగోళం ఏంటంటే ఈ పరీక్ష మరి సిఐడి విచారణ ఎప్పటిలోపల పూర్తవుతుంది. ఈ విచారణ పూర్తయ్యేదాకా ఎంసెట్ అడ్మిషన్లు ఉండవా? పిల్లలకు, తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన హామీ ఏంటంటే మరి సిఐడి విచారణ ఏ లోపల జరుగుతుంది, సిఐడి విచారణలో తేలితే మీరు ఏం చేస్తారు? ఆల్రెడీ ఇప్పుడు జూలై ఎండింగ్కి వచ్చింది. మరి కాలేజీలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సుప్రీంకోర్టు గతంలో జడ్జిమెంట్లు ఇచ్చింది మీరు విద్యా సంవత్సరాలను ప్రారంభించాలని. ఈరోజు విద్యా సంవత్సరమే ఇప్పుడే సెప్టెంబర్, అక్టోబర్ పోయేటట్టుంది. రేపు నిజంగానే సిఐడి విచారణలో జరగకూడదు జరిగిందని కనుక తేలితే అది డిసెంబర్, జనవరికి పోతుంది. ఒక విద్యా సంవత్సరమే పిల్లలు లూజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక విద్యా సంవత్సరం లూజ్ అవుతున్నప్పుడు మన పిల్లలు మన రాష్ట్రం నుంచి దాడిపోయి ఇతర రాష్ట్రాల ఇంజనీరింగ్, మెడిసిన్ చదివే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కోర్సులు సమయానికి పూర్తి కానప్పుడు ఇప్పుడు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఎంఎస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ లైఫ్ ఇబ్బందులు పడుతుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కంపెనీలు ఇన్ఫోసిస్లు, టీసీఎస్లు, విప్రోలు తెలంగాణలో బాగా లేట్ అయింది కదా అని ఆగాయి కదా, వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ రిక్రూట్ చేసుకుంటారు. అందువల్ల ఇంత సీరియస్ అంశం ఇప్పటికైనా దీన్ని తక్షణం సిఐడి విచారణ పూర్తి కావాలి. ఒక నిర్దిష్ట కాల ప్రాతిపదిక ఇవ్వాలి. అవసరమైతే ఒక బృందం పెట్టేది 5 బృందాలు పెట్టాలి. ఏ సంగతి తేల్చాలి. అప్పటిదాకా లీక్ అయిందని కానీ లీక్ కాలేదని కానీ నాలాంటి వాళ్ళు వ్యాఖ్యానం చేయరు.
ఎందుకు చేయరంటే ఇది పిల్లల జీవితాలకు సంబంధించిన దానిపైన ఊహాగానాలు చేయడం అనేది బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఎవరు చేయకూడదు. అది బాధ్యతారాహిత్యం అవుతుంది. కానీ అదే సమయంలో బాధ్యతారాహిత్యం అవుతుంది కనుక ఊహాగానాలు చేయం. కానీ అదే సందర్భంలో ప్రభుత్వం పైన ఈ బాధ్యత మాత్రం ఉంది. ఖచ్చితంగా తక్షణం వీలైనంత తొందరగా ఈ విచారణ పూర్తి కావాలి. నిజంగానే జరిగి ఉంటే మళ్ళీ పరీక్ష పెడతారా, ఏం చేస్తారా అనేది అప్పుడు చర్చ. జరగలేకపోతే సంతోషం. అందువల్ల విచారణ మాత్రం ఖచ్చితంగా జరగాలి. ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదు, ఎలాంటి ఒత్తిళ్ళు ఉండకూడదు. అప్పటిదాకా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వ్యాఖ్యానాలు చేస్తే అది విచారణకు అర్థం లేకుండా పోతుంది. మీరు కంక్లూజన్కి వచ్చిన తర్వాత విచారణ ఉండవు. విచారణ ఆధారంగా కంక్లూజన్కి మాత్రమే చెప్పగలం.